మనుషులు వీళ్ళు? గెస్ట్గా పిలిచి నేనున్నానో లేనో కూడా తెలుసుకోకుండా వాళ్ళంతటా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అసలు ఇక్కడికి రావటం నాదే తప్పు. వాళ్ళకి బుద్ధి లేదు, ఈ రుద్రానికి కూడా బుద్ధి లేకుండా పోయింది. ఛీ! మై గాడ్, డోర్ తీసుందేంటి? అంటే భరత్ బయటకొచ్చాడా? ఇప్పుడు బయటకొచ్చాడంటే అందరూ చూసేస్తారేమో. విజయ్, విజయ్, అరే విజయ్! ఒక రకంగా తను వెళ్ళిపోవడం కూడా మంచిదే. తనిక్కడుంటే చాలా ప్రాబ్లం అయ్యేది. మేడం, ఏమైంది? మా ఆయన వెళ్ళిపోయారు. ఓ అయ్యో, అదేంటి మేడం? మరి ఆయన వెళ్ళిపోతే మీరేలా తాపీగా చూస్తున్నారేంటి? మీరు కూడా బయలుదేరండి, బయలుదేరండి. నేను బయలుదేరతాను, మరి నీ సంగతేంటి? భలేవారు మేడం, మీరు వెళ్ళిపోయి సారు వెళ్ళిపోయి నేను కూడా వెళ్ళిపోతే ఎలా చెప్పండి? మీ ఇద్దరి వారా నేను కడుపు నిండా తినేసి అప్పుడు తిన్నగా నెమ్మదిగా వస్తానండి. ముందు మీరు వెళ్ళండి. అమ్మో, ఎన్నెన్ని ఐటమ్స్ చేశారో! అవన్నీ టేస్ట్ చేసి కడుపు నిండా తినకపోతే మనశ్శాంతి ఉండదు మేడం. మీరు వెళ్ళండి, వెళ్ళండి. మీరంటే మీ అందాన్ని కాపాడుకోవడానికి ఎలాగో కడుపు మార్చుకుంటారు. నాకేం కర్మ చెప్పండి? నేను మాత్రం హాయిగా కడుపు నిండా తినేసి వస్తాను. ఇప్పుడు గనక నువ్వు నాతో రాలేదనుకో, నిన్ను ఇక్కడే చంపి పాతేస్తాను. ఏం నిర్ణయించుకున్నావు? లోపలికి వెళ్తావా, నాతో పాటు వస్తావా? చి వెధవ బతుకు. హీరోయిన్ దగ్గర బానిసగా ఉండొచ్చేమో కానీ విలన్ దగ్గర మాత్రం అసిస్టెంట్ గా ఉండకూడదు మేడం. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలిసి చావదు. పదండి, ఇంకేం చేస్తాం? మై డియర్ స్టాఫ్, అందరూ హ్యాపీగా భోజనం చేసి వెళ్ళండి. సార్, సెల్ఫీ సార్. యా, షూర్. థ్యాంక్ యూ సార్. ఓకే. చంద్రిక గారు, ఈ హ్యాపీ అకేషన్లో మీతో ఒక సెల్ఫీ. నాతోనా? అవునండి, యు ఆర్ మై స్పెషల్ గెస్ట్. ప్లీజ్. చూడండి చంద్రిక గారు, మనిద్దరం ఒక మంచి స్నేహితులం. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీకు సాయం చేయడానికి నేనున్నానని మీరు మర్చిపోకండి. ఎటువంటి మొహమాటం లేకుండా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నన్ను అడగండి, నేను చేసి పెడతాను. అలాగే నాకే సమస్య వచ్చినా మీతో ఓపెన్గా చెప్పుకోవడానికి నేను మొహమాట పడను. ఏమంటారు? ఆంటీ, దీనికి మీరే సాక్ష్యం. అలాగే బాబు, నువ్వు పరిచయం అయిన తర్వాతనే మా చంద్రిక భరత్ జ్ఞాపకాల నుంచి కొంచెమన్నా ఇలా బయటికి రాగలిగింది. భరత్ పోయిన తర్వాత తన ఇంట్లోంచి బయటికి రావడం ఇదే ఫస్ట్ టైం. కేవలం నీకోసం మాత్రమే వచ్చింది. చూడండమ్మా,
మా భరత్చంద్ర ఇలా కలివిడిగా నవ్వుతూ మాట్లాడడం ఇప్పుడే చూస్తున్నాం. మీరు పరిచయం అయిన తర్వాతనే భరత్చంద్ర ఇలా అందరితో కలివిడిగా ఉంటున్నాడు. లేదంటే తన భార్య పోయిన బాధలో ఆ గదిలో నుంచి బయటికి రాకుండా, అందరితో కలవకుండా చాలా మూడీగా ఉండేవాడు. వాణ్ణి బయటికి తీసుకురావడానికి నానా యాతనలు పడ్డాను. మీలాంటి మంచి ఫ్రెండ్ దొరకడం మా అదృష్టం అమ్మా. మీ ఇద్దరూ మీ జీవితంలో జరిగిన కష్టాల్ని బాధల్ని మర్చిపోయి కొత్తగా ఎవరి జీవితం వాళ్ళు మొదలు పెట్టండి. స్నేహానికి మించిన గొప్ప బహుమతి ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదు. సరేనండి, టైం అయింది, ఇక మేము బయలుదేరుతాం. అలాగే, జాగ్రత్తగా వెళ్ళండి. ఇంటికి వెళ్ళగానే ఒకసారి కాల్ చేయండి. అలాగే, వెళ్ళొస్తామండి. బాయ్. వస్తామండి. సరే అండి. పద. ఏమైంది చంద్రిక? అత్తయ్య, ఆ రుద్రాణి ఏమైనట్టు? ఆ, ఇప్పటిదాకా ఇక్కడే ఉందే, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అత్తయ్య, చూసారా, మనం ఇక్కడే ఉన్నామా, కనీసం ఒక మాట చెప్పకుండా చిన్నగా మాయమైపోయింది. తన భర్త గురించి అడిగితే చాలు ఏదో తెలియని టెన్షన్, ఏవేవో అబద్ధాలు ఆడుతోంది అత్తయ్య. నీరజ ఎక్కడుందో చూడు. నీరజను పట్టుకుంటే నిజమేంటో తెలుస్తుంది. నీరజ తనెప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది అత్తయ్య. తనలో ఎంత మంచితనం ఉన్నా రుద్రాణి అంటే భయం ఉంది. నీరజ ఇక్కడే ఉంటే మన దగ్గర ఏమైనా వాగుతుందని రుద్రాణికి బాగా తెలుసు. అందుకే తనతో పాటు తీసుకువెళ్ళింది. నిజంగా నువ్వు చెప్తుందంతా ఆలోచిస్తూ ఉంటే రుద్రాణి ఏదో దాస్తుందని నాకు అనుమానంగానే ఉంది చంద్రిక. చూద్దాం, ఎంతకాలం దాస్తుందో అది కూడా తేల్చుకుందాం. పద వెళ్దాం. విజయ్, ఏంటి విజయ్, అలా చెప్పపట్టకుండా మధ్యలోనే వచ్చేసావేంటి? నీకోసం నేను ఎంత వెతుకుతున్నానో తెలుసా? అలా ఎలా వదిలేసొచ్చావు? అసలు నువ్వు నా భార్యవేనా? మేడం, ఆయనకు అనుమానం వచ్చినట్టుంది మేడం. నువ్వు నోరు మూయవే. ఏంటి విజయ్, అలా అంటావేంటి? నేను నీకు భార్యనే కదా, అలా అనుమానంగా అడుగుతావేంటి? నిజంగా నువ్వు నా భార్యవే అయితే నా గురించి అసలు నువ్వు ఆలోచించకుండా నా మానాన్ని నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోయి మంచిగా కేక్ కట్ చేసుకుంటూ కూర్చుంటావా? కనీసం భర్త ఏమైపోయాడనే ఆలోచన ఉందా నీకు? అరే, నేను బాత్రూంలో లాక్ అయిపోయానన్న విషయం నీకు ఆల్రెడీ ఫోన్ చేసి మరీ చెప్పాను. కనీసం నన్ను బయటికి తీసుకురావాలనే ఆలోచన కూడా లేకుండా నువ్వు మాత్రం పార్టీలో హాయిగా నవ్వుతూ ఉన్నావు. నీకెలాగో బుద్ధి లేదు. కనీసం పార్టీకి పిలిచిన పెద్ద మనిషికైనా ఉండాలి కదా. నేను లేకుండా నువ్వు ఒక్కదానివే అక్కడుంటే నేను ఏమయ్యానని కనీసం ఎంక్వైరీ అయినా చేశాడా? అది కాదు విజయ్, నువ్వు బాత్రూంలో లాక్ అయిన తర్వాత ఆ లాక్ ఎంత కష్టపడినా ఓపెన్ అవ్వలేదు. లాక్ ఓపెన్ చేయించడానికి ఎవరినో మనిషిని పిలిపిస్తానన్నారు. ఆయన వచ్చి లాక్ ఓపెన్ చేసిన విషయం నిజంగా నాకు తెలీదు. లాక్ ఓపెన్ అయిన విషయం నీకు తెలీదు, కానీ ఎవరో పిల్లాడు వచ్చి మాత్రం లాక్ ఓపెన్ చేశాడు. అది చాలా ఈజీగా. అది నేను చెప్పిన తర్వాత ఎవరో కార్పెంటర్ని పిలిపించారంట. అతను లాక్ ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు. ఈ లోపల ఆ పిల్లాడొచ్చి లాక్ ఓపెన్ చేసినట్టున్నాడు. విజయ్, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ లోపల భరత్చంద్ర గారు వచ్చి త్వరగా కేక్ కట్ చేయాలి రమ్మని పిలిచారు.
కనీసం అప్పుడైనా మా హస్బెండ్ రాలేదు, కాసేపు వెయిట్ చేయండి అని చెప్పలేకపోయావా? నా పార్టీకి నన్ను వదిలేసి నువ్వు మాత్రం అక్కడ పార్టీలో హాయిగా జాయిన్ అయిపోయావు. నేను చెప్తూనే ఉన్నాను విజయ్, కానీ తనే వినిపించుకోలేదు. అయినా ఇంత చిన్న విషయానికి నన్ను అలా వదిలేసి వచ్చేస్తావా? ఏది చిన్న విషయం? నీకిది చిన్న విషయంలో అనిపించొచ్చు, కానీ నన్ను నెగ్లెక్ట్ చేసావని నేనెంత బాధపడుతున్నానో తెలుసా? మనిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అన్నావు. ఇదేనా ప్రేమంటే? ఇప్పుడు ఇంత చిన్న విషయానికే నన్ను వదిలేసి నీ పనిలో నువ్వు ఉన్నావే. అలాంటిది రేపొద్దున నిజంగా ఏదన్నా పెద్ద ఇష్యూ వచ్చిందంటే నా పాటికి నన్ను వదిలేసి నువ్వు తిరుగుతావా? దీన్నే ప్రేమంటారా? విజయ్, ఏంటి మరీ ఇంత చిన్న విషయానికి ఇంత ఫీల్ అయిపోతున్నావు? మరీ సిల్లీగా అనిపించట్లేదు? ప్లీజ్ కామ్ డౌన్. ఇంకొకసారి ఇలా జరగదు. నా మాట విను. ఐఎమ్ సారీ. ప్లీజ్ లీవ్ మీ అలోన్. అది కాదు విజయ్. షట్ అప్. నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేమని చెప్పాను కదా. నా జోలికి రావద్దు. విజయ్, అబ్బా, మొట్టమొదటిసారి మీ కళ్ళల్లో నీళ్లు చూస్తున్నాను. అదే భూమి గుండ్రంగా ఉంది అని. ఏదో ఒక రోజు అన్నీ టచ్ చేయాల్సిందే. ఎక్కడికి పోతాం? అసలు నువ్వు నా భార్యవేనా? నన్ను నువ్వు అసలు డిస్టర్బ్ చేయకు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేమని చెప్పాను కదా. మేడం, ఏమైంది మేడం? ఎందుకలా ఉన్నారు? ఏమైంది మేడం? ఎందుకు ఏడుస్తున్నారు? నువ్వే విన్నావు కదా నీరజ, భరత్ ఎన్నెన్ని మాటలంటున్నాడో. మేడం, భరత్ బాబు అన్నాడని మీరు ఫీల్ అవుతున్నారు, కానీ మీరు చేసింది కూడా అలాగే ఉంది కదా. ఆయన అలా వాష్రూమ్లో వదిలేసి వచ్చేస్తే ప్రాబ్లమే కదా. ఆయన అతన్ని బాత్రూంలో పెట్టి లాక్ చేసింది ఎవరు మేడం? నేనే. మరి ఇంకేంటి మేడం, మీరు అలా లాక్ చేయడం తప్పే కదా. ఏం చేయమంటావు నీరజ? అవతల మీనాక్షి, చంద్రిక అక్కడికొచ్చారు కదా. వాళ్ళ కళ్ళ ముందే భరత్ని తీసుకొచ్చి చూపించమంటావా? అందుకే లాక్ చేశాను. అది కరెక్టేలే మేడం. మీ వైపు నుంచి చూస్తే మీ వైపు కూడా న్యాయం ఉంది. నా బాధ కూడా అదే కదా నీరజ. కనీసం నన్ను అర్థం చేసుకుంటాడు అనుకుంటే అలా తిడుతుంటే నాకు చాలా బాధగా అనిపించింది. అందుకే మేడం, ఈ ప్రపంచంలో ఎవ్వరూ పెళ్ళే చేసుకోకూడదు మేడం. అవును మేడం. ఇదే ప్రియురాలనుకోండి, పాపం ఏమైందో అని ఆలోచించేవాడు. అదే భార్య అని చెప్పుకోవడం వల్ల మీ మీద స్వతంత్రం పెరిగి నానా తిట్లు తిట్టాడు. నన్నడిగితే ఆడ మగాడి మధ్య రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే పెళ్లి చేసుకొని భార్యాభర్తలుగా మారకూడదు మేడం. ఎప్పుడు లవర్స్ గాని మిగిలిపోవాలి. ఇదే మీరు లవర్గా ఉండుంటే మీరేం చేసినా పట్టించుకునేవాడే కాదు. ఎందుకంటే మళ్ళీ గట్టిగా మాట్లాడితే మీరెక్కడ దూరం అవుతారోనన్న భయం. అదే భార్య అనుకోండి, ఎక్కడికి పోతుందిలే అనే భరోసా. అందుకే నోటికొచ్చినట్టు అలా తిడతారు. ఈ చిన్న లాజిక్ తెలియక గబుక్కన భార్యని కమిట్ అయ్యారు. ఇప్పుడు చూడండి ఎంత బాధపడుతున్నారో. భరత్కి భార్యగా బతకాలనే ఆశ ఈ రోజుది కాదు నీరజ. అతన్ని ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి అతని మీద మనసు పారేసుకున్నాను. అతనికి భార్యగా అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డానో
నీకు తెలుసు కదా, ఇప్పుడు అవకాశం వచ్చింది. తనకి భార్యగా మారిపోయాను. కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను అస్సలు అనుకోలేదు నీరజ. అయినా చంద్రికను ఎప్పుడు ఇలా తిట్టడం నేను చూడలేదు. మేడం, చంద్రికలాగా మీరుండాలంటే అది జరిగే పని కాదు మేడం. మీకో పద్యం చెప్పనా? ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరయా, స్త్రీలందు పుణ్యస్త్రీలు వేరయ్యా అని మీరు చంద్రికలాగా భరత్ బాబుకి భార్య అని అనిపించుకున్నా గాని చంద్రిక చంద్రికే, మీరు మీరే. అంటే ఏంటే నీ ఉద్దేశం? అంటే ఏముంది మేడం, మీరు ఉప్పు, ఆమె కర్పూరం. ఉప్పు ఎలాంటిది అనేది నాలుగు మీద పెట్టుకోగానే టేస్ట్ తెలుస్తుంది. కర్పూరం ఓపెన్ చేయగానే చక్కగా గుప్పున వాసనొస్తుంది. కాబట్టి మీరు ఎంత ప్రయత్నించినా ఉప్పులా మిగిలిపోవలసిందే తప్ప కర్పూరంలా మారలేరు మేడం. ఇది కన్ఫర్మ్. అవునా? అవును మేడం. ఇక్కడి నుంచి మీకు స్టార్ట్ అయిపోయింది మేడం. మీరు భార్య అని ట్యాగ్ తగిలించుకున్నారు కదా, ఇక చూడండి భరత్ బాబు భర్తగా ఆయన టార్చర్లు ఎలా ఉంటాయో వారసబెట్టి చూద్దురు గాని. లేదు నీరజ, భరత్ నా చుట్టూ తిరుగుతూ నేను చెప్పిన మాట వినేలా చేసుకుంటాను. అంటే ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏంటి మేడం అది? అవేమైనా పెప్పర్మెంట్లో అలా వేసుకున్నారేంటి? స్లీపింగ్ టాబ్లెట్స్ నీరజ. వామ్మో, ఏంటి అన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ మింగారా? పోతారు మేడం. పోవాలనే కదా మింగాను. మేడం, మేడం లేవండి మేడం. అయ్యో భరత్ బాబు, భరత్ బాబు, అయ్యో ఛీ, ఛీ. విజయ్ బాబు, విజయ్ బాబు, విజయ్ బాబు. రుద్ర, రుద్ర, విజయ్ బాబు, రుద్ర. చాలా స్లీపింగ్ టాబ్లెట్స్ బఠానీలా మింగేసింది. ముందు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి బాబు. లే, త్వరగా. లే రుద్ర. లేట్ అయితే ప్రాణం పోతుంది బాబు. రుద్ర లే. అయ్యో. రుద్ర, రుద్ర లే. రుద్ర, రుద్ర, రుద్ర కళ్ళు తెరువు రుద్ర. రుద్ర, రుద్ర, రుద్ర. సార్ మీరు ఆగండి. నర్స్ సార్ ఇంజెక్షన్. నర్స్ సార్
తను అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఓకే? ఓకే సార్. డాక్టర్ తనకెలా ఉంది? తను స్లీపింగ్ పిల్స్ మింగుతూ ఉంటే మీరేం చేస్తున్నారు? తనని ఆపాల్సింది కదా. లేదు డాక్టర్, అనుకోకుండా తను అలాంటి డెసిషన్ తీసుకుంది. ఆ క్షణం నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ఆపేలోపే మొత్తం మింగేసింది డాక్టర్. ఇప్పుడు తనకి ఎలా ఉంది డాక్టర్? మీరు సమయానికి తీసుకొచ్చారు కాబట్టి ప్రాణాలు నిలబడ్డాయి. లేకపోతే ఈ పాటికి తను మిగిలేదు కాదు. ఇప్పుడు తన ప్రాణానికి ప్రమాదం ఏం లేదు కదా డాక్టర్? డోంట్ వరీ, తను రికవర్ అవుతుంది. పేషెంట్ ఒకసారి చూడొచ్చా డాక్టర్? వెళ్ళి చూడండి. ఎక్కువ ఎమోషన్ కాకుండా చూసుకోండి. ఓకే డాక్టర్. ఓకే. రుద్రాణి,